15న జరగనున్న అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంది. అగ్రరాజ్యానికి కొత్త ప్రెసిడెంట్ ఎవరవుతారు, అమెరికా ఓటర్లు ఎవరికి పట్టం కడతారు అనేది ఉత్కంఠగా మారుతుంది. ఇద్దరు అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించడంతో వార్ వన్ సైడ్ అయ్యేలా కనిపించడం లేదు. తాజాగా జరిగిన సర్వేలు ఎన్నికల పోరును మరింత ఉత్కంఠభరితంగా మార్చేశాయి. ప్రతి 10 మందిలో 4 ట్రంప్ కు మద్దతు తెలుపుగా మరో 4 హారిస్ కు ఓటు వేశారు. మిగిలిన వారిలో ఒకరు ఎవరికి మద్దతు ఇవ్వమని చెప్పగా మరొకరు మాత్రం ఇద్దరికి మద్దతిచ్చారు. మరోవైపు 12 స్వింగ్ స్టేట్స్ లోనూ ఓటర్లు మనోగతం తెలుసుకునేందుకు సర్వే సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఈసారి స్వింగ్ స్టేట్స్ ఎవరికి మద్దతిస్తాయో తేలితే వారిదే గెలుపు ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈసారి ఎన్నికలను ప్రపంచ దేశాలు చాలా ఆసక్తిగా తిలకిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్పై 2 సార్లు హత్యాయత్నం జరగడంతో ఆయనకు సానుభూతి వస్తుందని అందరూ భావించారు. కానీ ప్రస్తుతం అమెరికా ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో అసోసియేటెడ్ ప్రెస్, ఎన్ఓఆర్సీ సెంటర్ ఫర్ పబ్లిక్ అఫైర్స్ రీసెర్చ్ సంయుక్తంగా నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు పోటీని మరింత ఉత్కంఠభరితంగా మార్చాయి. ఇద్దరు అభ్యర్థులు దాదాపు ఒకే స్థాయిలో ఓటర్లను ఆకట్టుకుంటున్నారని, ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం లేదని అందులో తేలింది. ఆర్థిక రంగం సహా పలు కీలక రంగాలను సమర్థంగా నిర్వహించే విషయంలో ఓటర్లు ఇరువురికి ఒకే రకమైన మార్కులు వేశారు. ఇటీవలి వరకు ముందంజలో ఉన్నట్లు కనిపించిన ట్రంప్నకు రకంగా ఇది హెచ్చరిక లాంటిదని సర్వే నివేదిక పేర్కొంది. తాజా సర్వేలో 1771 మంది రిజిస్టర్డ్ ఓటర్ల మనోగతాన్ని తెలుసుకున్నారు. 10 మందిలో 4 ట్రంప్ అమెరికా ఆర్థిక వ్యవస్థను సక్రమంగా నిర్వహించగలరని అభిప్రాయపడ్డారు. కమలా హారిస్ కూడా ఆర్థిక రంగాన్ని చక్కదిద్దగలరని అంతేమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మిగిలిన వారిలో ఒకరు ఇద్దరినీ విశ్వసించడం లేదని చెప్పగా మరొకరు ట్రంప్, హారిస్ ఇద్దరికీ మద్దతు ఇచ్చారు. ఇది ఒక విధంగా ట్రంప్నకు హెచ్చరిక అని సర్వే నివేదిక పేర్కొంది. ఎందుకంటే ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ఆర్థిక వ్యవస్థను సరిగా నిర్వహించలేదని, అందులో హారిస్ కు కూడా భాగముందంటూ ట్రంప్ ప్రచారం చేస్తున్నారు. అయితే బైడెన్ వైఫల్యాల ప్రభావం తనపై పడకుండా చూసుకోవడంలో కమలా హారిస్ విజయవంతమవుతున్నారని తాజా పోల్ తెలిపింది. ప్రతి 10 మంది ఓటర్లలో 8 మంది ఆరోగ్య సంరక్షణ, నేరాల నియంత్రణ కన్నా ఆర్థిక వ్యవస్థ నిర్వహణే ప్రధాన అంశంగా పరిగణిస్తున్నారు. ఈ విషయంలో ఉత్తమంగా ఉన్న అభ్యర్థులకు మద్దతిస్తామంటున్నారు. సంపన్నులకు పన్ను మినహాయింపులు ఇవ్వడం ద్వారా వృద్ధి వస్తుందని ట్రంప్ అంటున్నారు. తద్వారా వారు మరిన్ని పెట్టుబడులు పెడతారని చెబుతున్నారు. ఇక 20% యూనివర్సల్ టారిఫ్ ద్వారా వచ్చే నిధులు దేశంలో పరిశ్రమల నిర్మాణానికి ఊతంగా నిలుస్తాయని చెబుతున్నారు. దీనికి విరుద్ధంగా సంపన్నులపై అధిక పన్నులు విధించడం ద్వారా మధ్యతరగతి ప్రజలకు నిధులు సమకూరి మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయని హారిస్ ప్రచారం చేస్తున్నారు. ఇది ఖర్చులు అదుపులో ఉండడానికి, వృద్ధి రేటు పెరగడానికి సహాయపడుతుందని వాదిస్తున్నారు. ట్రంప్ ప్రవేశపెట్టదలుచుకున్న టారిఫ్లు అధిక ధరలకు దారితీస్తాయని డెమోక్రాట్లు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో 2022లో ద్రవ్యోల్బణం 4 దశాబ్దాల గరిష్టానికి చేరింది. ఆ ప్రభావం ప్రజలపై పడింది. తమ నిత్యావసరాల ఖర్చుల గురించి ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. అధిక వడ్డీ రేట్లు ఇళ్లు, మోటారు వాహనాల కొనుగోలుదారులను ఆర్థికంగా కుంగదీస్తున్నాయి. తగ్గిన నిరుద్యోగం, స్టాక్ మార్కెట్లో పెరిగిన లాభాల కన్నా ద్రవ్యోల్బణం విషయమే ప్రజలు పరిగణలోకి తీసుకుంటున్నారు. ధరల పెరుగుదలను అదుపు చేయగలిగే సమర్థత ఉన్న అభ్యర్థికి ఓటర్లు పట్టం కట్టే అవకాశాలున్నాయి. ఇక ఎన్నికల సందర్భంగా అమెరికాలో చాలా రాష్ట్రాలు ఏదో ఒక పార్టీ వైపు మొగ్గు చూపుతాయి. కానీ 12 రాష్ట్రాల్లో మాత్రం ఎటు మొగ్గు చూపుతాయో తెలియని పరిస్థితి ఉంటుంది. అక్కడ ఇరు పార్టీలకు ఓట్లు వేయవచ్చు. వీటినే స్వింగ్ స్టేట్స్ గా పిలుస్తారు. అభ్యర్థులు ఈ రాష్ట్రాలపై ఎక్కువగా దృష్టి సారిస్తారు. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో ఈ స్వింగ్ స్టేట్స్ కీలకంగా మారతాయని సర్వేలు చెబుతున్నాయి. దీంతో ఇద్దరు అభ్యర్థులు స్వింగ్ స్టేట్స్ పైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. మరోవైపు నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా ముందస్తు ఓటింగ్ ప్రారంభమైంది. అమెరికా అధ్యక్ష పార్లమెంట్ ఎన్నికల్లో ముందస్తు పోస్టల్ ఓటింగ్ వెసులుబాటు ఉంది. కొన్ని రాష్ట్రాల్లో తప్పనిసరిగా జరుగుతుంది. దీంతో ఓటర్లు తమ ముందస్తు ఓటును వేస్తారు. అయితే ఈ ముందస్తు ఓటింగ్లోనూ 2 పద్ధతులున్నాయి. ముందుగానే నిర్దేశించిన పోలింగ్ కేంద్రానికి వెళ్లి తామే స్వయంగా ఓటు వేయడం, లేదా పోస్టు ద్వారా తమ ఓటు పంపించడం. ఇలా పోస్టులో వచ్చిన ఓట్లను ముందుగానే తెరిచి కొన్ని రాష్ట్రాల్లోని ఎన్నికల అధికారులు వాటిని పరిశీలిస్తారు.
పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు ఈ నెల 11న అలబామా శ్రీకారం చుట్టగా 19న విస్కాన్సిన్, 20న మినెసోటా ఆరంభించాయి. టెక్సాస్లో అక్టోబర్ 21న ముందస్తు ఓటింగ్ మొదలవుతుంది. భారత్లో మాదిరిగా అమెరికాలో ఎన్నికల నిబంధనలు దేశమంతా ఒకేలా ఉండవు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరుగా ఉంటాయి. అందుకే ఈ ముందస్తు వెసులుబాటు కొన్ని రాష్ట్రాల్లో ఉంటే మరికొన్నింట ఉండదు. కానీ ఈసారి 47 రాష్ట్రాలు ముందస్తు ఓటింగ్కు వెసులుబాటు ఇచ్చాయి. మేరీల్యాండ్, ఫ్లోరిడా, మసాచ్యూసెట్స్, కనెక్టికట్ లాంటివి తాజాగా పచ్చజెండా ఊపాయి. న్యూయార్క్ 2019లో ముందస్తు ఓటింగ్ను తప్పనిసరి చేసింది. ఇక ఈ ఓటింగ్ గడువు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరుగా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో 50 రోజుల పాటు అనుమతిస్తుండగా మరికొన్ని రాష్ట్రాల్లో నవంబర్ 5 వారం రోజుల ముందు మాత్రమే ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. మరికొన్ని నవంబర్ 5కు వారం రోజుల ముందు మాత్రమే ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. వాషింగ్టన్ డీసీ సహా 23 రాష్ట్రాలు శని, ఆదివారాల్లో మాత్రమే ముందస్తు ఓటింగ్ ఏర్పాట్లు చేశాయి.